సంపదలతో పాటు సత్ఫలితాలను అందించే పర్వదినమే అక్షయ తృతీయ. ఈ పండుగ వచ్చిందంటే చాలు సంపన్నుల నుంచి సామాన్యుల వరకు తప్పకుండా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటారు. అయితే అసలు అక్షయ తృతీయ ఎప్పుడు ప్రారంభమైంది, దాని ప్రత్యేకత ఏంటి, ఆ రోజు పసిడిని ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిందేనా వంటి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయం అంటే నాశనం కానిదని, దినదినాభివృద్ధి చెందేదని చెప్పొచ్చు. వైశాఖ మాసం శుక్లపక్షంలోని 3వ రోజు అంటే వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా పిలుస్తారు. పురాణాల ప్రకారం అక్షయ తృతీయ పర్వదినం ఎంతో విశిష్టమైనదని తెలుస్తుంది. అక్షయ తృతీయ రోజునే త్రేతాయుగం ప్రారంభమైందంట. అంతేకాదు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది. ధర్మరాజుకు అక్షయ పాత్ర దొరికింది. వేదవ్యాసుడు మహాభారత రచనను ప్రారంభించింది కూడా ఇదే రోజునని చెబుతారు. ఇదే విధంగా సంపదల అధిపతి కుబేరుడికి అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించిందట. శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా ఆవిర్భవించిన రోజు కూడా ఇదే కావడం విశేషం. అందుకే ఈ రోజున ఏం చేసినా అది అక్షయంగా ఉండిపోతుందని ప్రతి ఒక్కరూ విశ్వాసం. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తమ సిరి సంపదలు పెరగాలంటూ కొనుగోలుకు అధిక ప్రాధాన్యతలు ఇస్తారు. ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే సంపదలు అక్షయంగా పెరుగుతూనే ఉంటుందని నమ్మకం. అందుకే ఈ రోజున తప్పనిసరిగా పసిడి కొనుగోలు చేస్తారు. సిరి సంపదలను ప్రసాదించే దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని మన నమ్మకం. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందేందుకు అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ రోజున అక్షయ తృతీయ వ్రతం చేసి అటుకులు పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలని పురాణాల్లో పేర్కొనబడింది. పూజ తరువాత ఆర్థిక స్థితిని బట్టి వీలైనంత మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టాలట. అలాగే ఈ రోజున దాన ధర్మాలతో పాటు పుణ్య కార్యక్రమాలను చేయడం వలన మంచి ఫలితాలు సిద్ధిస్తాయని విశ్వాసం. మరోవైపు అక్షయ తృతీయ రోజు ఏది కొన్నా అక్షయం అవుతుందన్న ఉద్దేశంతో కొందరు అప్పులు చేసి మరీ బంగారం కొంటారు. అప్పు చేయడం వలన రుణాలు కూడా అక్షయమయ్యే ప్రమాదం ఉందని చెబుతారు. ఈ క్రమంలోనే ఉన్నంతలోనే నలుగురికి సాయపడితే అంతకు మించిన పుణ్యఫలం ఇంకోటి ఉండదు.